త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఐగర్ కాఫీ. దేవి ఇదిగో నీ పని అయిపోతే కొంచెం గది రెడీ చేయి సరేనా? అలాగే అమ్మగారు. వెళ్ళి తొందరగా. వదినా, దేనికి గది రెడీ చేయమంటున్నావు? అది మీ అందరికి చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు ప్రియాంక మన ఇంటికొస్తుంది. ఇంటికి రావడం అంటే వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతుంది కదా, దానికి రూమ్ రెడీ చేయడం ఎందుకు? ఉండి వెళ్ళిపోవడానికి కాదు మామయ్య, 4 రోజులు ఇక్కడే ఉండడానికి వస్తుంది. అదేంటి కమలా, పెళ్లి కాని అమ్మాయి ఇక్కడ ఉంటామేంటి? అలా ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అన్నయ్య, ఎవరా నలుగురు? రేయ్, ఇరుగు పొరుగు వాళ్ళరా. ఏంటండి అలా అంటారు? 2-3 రోజుల్లో నిశ్చితార్థం కూడా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ప్రియాంక వస్తే ఎవరేమనుకుంటారు? అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియాంక రావడం నాకు కూడా కరెక్టే అనిపించింది. గౌతమ్ ఈ పెళ్లి విషయంలో అయిష్టంగా ఉంటున్నాడు కదా, ప్రియాంక వస్తే అయినా వాళ్ళలో కొంచెం మార్పు వస్తుందేమో. నాకు మాత్రం ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. నిజమే కమలా, వాడి మనసు మారుతుంది అని పెళ్లికి ముందే అమ్మాయి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదేమో. ఊరుకోండి నాన్న, మీరు మరీ అవుట్డేటెడ్లా ఉన్నారు. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని అమ్మాయి అబ్బాయి కలిసి వేరే ఊర్లెళ్ళి 4-5 రోజులు ఉండొస్తున్నారు. అలాంటిది ప్రియాంక మన ఇంట్లో ఉండడానికే కదా వస్తుంది, దాంట్లో తప్పు పట్టడానికేముంది? తను ఇప్పుడే వచ్చేస్తుందా? అవును మామయ్య, ఈ పాటికి దగ్గరకొచ్చేసే ఉంటుంది. అదిగో వచ్చేసినట్టుంది. రా. హాయ్ అత్తయ్య. ఏమనవరాలా, బాగున్నావా? హాయ్ అమ్మా. హాయ్ మావయ్య. హాయ్ చిన్నత్తయ్య. ప్రియాంక. ఆగాగు, ఇక్కడే ఉండు. ఏమైందత్తయ్య? ఒక్క నిమిషం ఉండు. దేవి, హారతి పళ్ళని తీసుకురా. ఏంటి మనవరాలా, నాకు తెలియకుండానే పెద్ద ప్లాన్ వేసినట్టున్నావు. ఏం ప్లాన్ తాతయ్య? అదే ఈ ఇంట్లో ఉండే ప్లాను. అది అత్తయ్య మీతో చెప్తుందనుకున్నాను. అంటే మీ అత్తా కోడళ్ళు ఒకటైపోయి మమ్మల్ని దూరంగా పెడుతున్నారన్నమాట. లోపలికి తీసుకెళ్ళు. రా. కాబోయే కోడలిగా నువ్వు మా ఇంట్లో అడుగు పెడుతున్నావు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. సరే అత్తయ్య. రా. రామ్మా. అవును, గౌతమ్ సార్ ఎక్కడత్తయ్యా? గౌతమ్ ఇంట్లో లేడమ్మా, స్టేషన్కి వెళ్ళాడు. కాసేపట్లో వచ్చేస్తాడులే. ఏంటి అప్పుడే ఇంటికి రాగానే గౌతమ్ గురించి అడగడం మొదలు పెట్టావు? అయ్యో, అదేం కాదత్తయ్యా, ఏదో క్యాజువల్గా అడిగాను.
నువ్వు క్యాజువల్ గా అడిగినా కావాలని అడిగినా మాకు నో ప్రాబ్లం. అయినా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత నువ్వు అలా అడగటంలో తప్పులేదులే. మీరిద్దరూ దగ్గరవ్వాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే కదా ఇక్కడికి రమ్మన్నాం. అవును మనవరాలా, నువ్వు ఇలా మా ఇంటికి వస్తున్నావంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఆ, ఎందుకు ఒప్పుకోరు తాతయ్య? ఒప్పుకోకపోతే నేను ఊరుకుంటానా? సరేలే అమ్మారా, నీ గది చూపిస్తాను. దేవి, ఆ పెట్టి తీసుకొచ్చేయ్ రా. ఉమ్. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన, అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.